మెయిన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనందరి దగ్గర నుంచి బ్యాంకర్స్ అంతా కూడా లిస్టులు అక్కడికి పంపించేశారు. ఇక్కడికి స్టేట్ లెవెల్ అగ్రికల్చర్ లిస్ట్ ఏమేమి వెళ్ళింది అనేది మీ దగ్గర రా డేటా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ డేటా ప్రకారం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ వైజ్ వాళ్ళు చేయాల్సినటువంటి రూల్స్ ప్రకారంగా ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఫిల్టర్ చేసి ఈ 1 lakh వరకు ఎన్నైతే ఉన్నాయో ఆ అకౌంట్లు క్రెడిట్ ఏ అకౌంట్లకు ఇస్తున్నామో ఆ లిస్ట్ ఆల్రెడీ మీకు ఇచ్చేసారు. సో ఆ లిస్ట్ కూడా మీరు బ్రాంచ్ వైజ్ చేసుకొని ఎంతెంత అమౌంట్ వచ్చినాయి ఏంటనేది మీరు అరైవ్ కావాలి. ఇది అయిన తరువాత రెన్యువల్ అయిపోతే వాళ్ళ క్యాష్ ఇవ్వాలి. ఒకవేళ రెన్యువల్ కనుక కాకపోయి ఉన్నట్లయితే మీరు వెంటనే రెన్యువల్ చేయాలి. ఆ లిస్ట్ మాకు రివ్యూ చేస్తుంటాము నెక్స్ట్ వీక్ నుంచి లేదా 15 days నుంచి వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత దాని ప్రకారంగా ఎప్పుడు అడిగినా కూడా మీరు తీసుకురావాలి. క్లియర్గా చెప్తున్నాను, మొత్తం 10 అకౌంట్లు ఉన్నాయి, ₹1,00,00,000 ఉంది. అందులో 8 అకౌంట్లకి 50 లక్షలు ఇచ్చారు. ఈ మళ్ళీ కింద ఈ 50 లక్షలకి 8 అకౌంట్లకి మీరు క్యాష్ పేమెంట్ ఎంత చేశారు, రెన్యువల్ ఎంత చేశారు, ఖచ్చితంగా అమౌంట్ అకౌంట్లు ఫర్ కాదు, ఖచ్చితంగా రైతుకు వెళ్ళాలి. కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకొని ఈ డేటా ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. ప్రతి రివ్యూ మీటింగ్కి మీరు తీసుకొని రావాలి, దాని మీద రివ్యూ జరుగుతుంది. జీవో ఉందో అది ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఇష్యూ చేసింది మీ అందరి దగ్గర ఉంది. దాని ప్రకారం మాత్రమే ఎలిజిబిలిటీ అవుతారు అనేది మీ స్టాఫ్కి క్లియర్గా చెప్పాలి. మీ ప్రతి బ్రాంచ్ దగ్గరికి లేమ్యాన్ రైతులు మీ దగ్గరికి వెళ్తారు, వచ్చి మీ దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతారు నాకు అకౌంట్లో ఎందుకు పడలేదు అని చెప్పి. మీరు వెంటనే నాకు తెలియదు, మీరు వెళ్ళి అక్కడ కలెక్టర్ ఆఫీస్లో అడగండి, డిఏ ఆఫీస్లో అడగండి అని అనడానికి వీలు లేదు. ప్రతి బ్యాంకరు కూడా మీ దగ్గర ఒక ఎంక్వైరీ కౌంటర్ బ్రాంచ్లో పెట్టాలి. రైతు వీటికి సంబంధించి రైతులు ఎవరైనా ఎంక్వైరీ కోసం వస్తే వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. పలానా బ్రాంచ్కి వెళ్ళామో ఎవరు లేరు, వాళ్ళు ఎవరు సమాధానం చెప్పట్లేదు అనే కంప్లైంట్స్ కనుక వస్తే మాత్రం సివియర్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎంక్వైరీ కౌంటర్ పెట్టండి, వచ్చినట్టు మీరు దానికి క్లియర్ గా చూడండి, దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎలిజిబుల్లో కాదా వాళ్ళకి క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు, వచ్చిన వాళ్ళకి చెప్పండి. ముఖ్యంగా అందులో మీరు గమనించాల్సింది ఏంటి, ఫ్యామిలీని ఒకటిగా తీసుకుంటున్నారు. ఒక ఫ్యామిలీకి ఒకరికి మాత్రమే ఇస్తారు. ఆ ఫ్యామిలీ అనేది ఎట్లా నిర్ణయిస్తారు, రేషన్ కార్డు ద్వారా నిర్ణయిస్తారు. రేషన్ కార్డు ద్వారా ఫ్యామిలీని నిర్ణయించడానికి మాత్రమే రేషన్ కార్డు తీసుకున్నారు, కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తాము లేని వాళ్ళకి ఇవ్వము అనేది లేదు. సో outstanding balance is inclusive of interest. yes, that is very important. అది ఇంట్రెస్ట్ వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు ఏదో ఏదో తీసుకున్నారు. సో యూ టెల్ దెమ్ దట్ వాట్ ఎవర్ విల్ బి గివెన్ టు దెమ్ ఇట్ ఈస్ ఇంక్లూసివ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు వాళ్ళకి సమ్ అన్ఫేవరబుల్ దే విల్ బి different schemes, different things. So if they have taken under some abnormal circumstances or not paid well or whatever it is, I am not very much aware about the rate of interest but that individual banks may be offering. For some it is very high, for some it is very low. We have seen in street vendor loans, like for example HDFC, ICICI have very high level, actually it's almost corporate level, whereas some other banks offer a lower rate of interest. Similarly, whatever is the criteria, whatever is the scheme under which they have availed the loan, point is interest will be accrued 18 నుంచి తీసుకున్నా కూడా it is a solid 6 years, almost 5.5 years అయిపోయింది. So it would be a good deal of interest. So interest లెక్కకి వస్తుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంట్రెస్ట్ తో సహా అక్రూ అయిన బ్యాలెన్స్ వాళ్ళకి ఎంత అయినా ఉంది అది వాళ్ళు క్లియర్ చేయాలి. ఫస్ట్ 2 లక్షలు దాటి ఉంటే దే హ్యావ్ టు క్లియర్ ఇట్ ఫస్ట్. దట్ సో 2 నుంచి 3 అయినా లెట్ us say 50,000 is interest. So ఆ 50,000 ప్రిన్సిపల్ plus 50,000 ఇంట్రెస్ట్ వాట్ ఎవర్ ఇస్ దేర్, దే హ్యావ్ టు క్లియర్ దట్ 1 lakh ఫస్ట్. అప్పుడు వాళ్ళకి ఆ 2 lakhs వేవర్కి ఎలిజిబిలిటీ వస్తుంది. దే కెనాట్ సే దట్ నో మేము తీసుకున్నామే 2.5 ఇప్పుడు 50. So see, farmers, no, we cannot talk to them like bankers. We have to talk to them like farmers only. Okay, so ikkada manam chesedi kuda chala limited undi. We only have to monitor how it is happening and basically feel good about it. That's it. Optics. So manaki em cheyalsindi ante we have to explain to them valaki enduku padtaledu, okavela padtaledu ante enduku padtaledu, లేకపోతే వాళ్ళకి ఆశ ఇంత ఉంది ఇంత పడాలి దీనికన్నా ఎందుకు తక్కువ పడింది అనేది
మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. సో నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది ఊరికేనే వస్తారు, లైక్ ఐ సెడ్ మెసేజ్ రాకపోవడం వల్ల, లేకపోతే సమ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వల్ల. అది ఒక లిస్ట్ పెట్టండి. సెకండ్ లిస్ట్ విల్ బి వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది ఈ స్కీమ్ కింద, ఈ వేవర్ కింద, కానీ దే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్, వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు ఏదో కారణం వల్ల. అది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి, స్మాల్ నోట్బుక్స్. అండ్ థర్డ్ కేటగిరీస్, they are coming to you saying that we are eligible but we have not been considered. So then in the widespread ga in the flagship program ga this take off cheyadam jarugutundi kabatti definitely there will be people who will want to come and avail this thing. So if palu karanam valla if they are not eligible, adi manam note down cheskoni we have to communicate to them appropriately. That is my request.